اللهم صل على محمد يا ربي صل عليه وسلم اللهم صل على محمد يا ربي صل عليه وسلم اللهم صل على محمد يا ربي صل عليه وسلم اللهم صل على محمد يا ربي صل عليه وسلم اللهم صل على محمد يا ربي صل عليه وسلم اللهم صل على محمد يا ربي صل عليه وسلم ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسل بالحق بشيرا ونذيرا अम्मा बाद आखिरी में जो अल्फाज थे बोले आपको खुद देखे बशीर व नदीरा बशीर नदीरा बोले तो बशीर बोले तो खुशखबरी नदीरा बोले तो दर्दनाक अजाब से डराओ क्या बोलता है अल्लाह या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जो तुम्हारी बात सुनता उसे खुशखबरी दो जो तुम्हारी बात को इनकार करता उसे दर्दनाक अजाब से डराओ बशीर व नदीरा माना గురు ఉపన్యాసంలో దేవుడు ఏమంటున్నాడు ఓ గురువా ఓ ప్రవక్త ఎవరైతే నీ మాట వింటారో వాళ్ళకి ఒక సంతోష వార్త ఇవ్వు ఏమిటా సంతోష వార్త భూమి పైన ఆకాశంలో కూడా నీవు కృతార్థుడివైతావు ఎవరైతే గురువు వాక్యాన్ని తిరస్కరిస్తాడో వానికి భయంకరమైన నరకదండనను గురించి భయపెట్టు అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు కాడ తెలియనంత వరకు మానవుడు తృప్తి పడడు అన్నమాట ఇక్కడ తృప్తికరమైన కొన్ని వాక్యాలు ఉన్నాయి రహస్య వాక్యాలు అంటారు దాన్ని గురువులు తప్ప మిగతాలు దాన్ని పరిశీలించలేరు హదీసే కుదుసి అంటే ప్రవక్త గారు సొంతంగా చెప్పింది ఏమని లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియుల్ అజీమ్ ये अर्श के खजानों में से एक खजाना है ये अर्श के खजानों में से एक खजाना है जो ये पर्दा वो अर्श में दायत हो जाता जन्नत में दाखिल हो जाता है इसका माना क्या ला नहीं क्या नहीं क्या भी नहीं हौला हरकत ला कुव्वत ना ताकत इल्ला बिल्ला ना तुम्हारे अंदर गुनाह करने की ताकत है सलाहियत है ना नेक काम करने की ताकत है इल्ला बिल्ला उसी के सिवा देखो कैसा है कि यहाँ चीज क्या है हर चीज को हमें ये कहीं को हुआ को लेना नहीं ये उसके तरफ से हुआ वो जिक्र में बैठ जाना जब खुद ही खुद फैसला उनका था उनका सही आया तो पहले सलाम तो जेल में भाई भाई क्या को भाई जुले खा लेता ये फिर चंद दिन के बाद क्या हुआ वो नहीं होगा साबित हुआ वैसा हुजूर सल्लल्लाहु को भी 11 साल बोली जादूगर तू ये वो 11 साल बोली 1 साल नहीं मक्के से मदीने गए तक बोली मदीने के बाद साबित हुआ ఇసు మంతషావు ఇటు జిల్లు మంతషావు దేవుడు ఏమంటున్నాడు నీ గౌరవం ఇచ్చేది నేనే నీకు గౌరవం ఇచ్చేది నేనే నీకు అవమానపరిచేది కూడా నేనే ఇక్కడ మానవుని మేధనస్సు పంచేది ఇక్కడ నీకు గౌరవం ఇచ్చేది నేనే నీకు అవమానపరిచేది నేనే నీకు గౌరవం ఇచ్చినప్పుడు నాకు కృతజ్ఞతలు చెప్పు ఎక్కువ ప్రార్థన చేయి నీకు అవమానపరుస్తా నేను నీకు జిల్లు మంతషావు నీకు అవమానపరుస్తా అప్పుడు ఇన్నల్లాహ మాస్సాబిరీన్ సహనం వహించి దేవుని యొక్క కరుణ కటాక్షాలు పొందు అంటున్నాడు అవమానపరిచేప్పుడు తొందరపడకూడదు ఏమిటంటావు ఏమంటా
ఇది దైవ నిర్ణయము. ఏమనాలా? ఇది దైవ నిర్ణయము. టేక్ సమ్ టైం, కొత్తసేపు ఆ తర్వాత ఆయనే పంపిస్తారు అని మనం ఉండాలి. ఎక్కడ ఏ విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు. మనం ఏ విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు. ఏ గలాటల్లో దాంట్లో మనం పోకూడదు. భార్య ఎట్లా చేసింది, సహనం వహించాలి. జోక్యం చేస్తున్నాము, వందపడి వీటి చేయకపోతాం. వీరికి పుణ్యం పనులు చేసే సమస్య ఈ అవకాశం కూడా ఉంటుంది వీరికి కదా. ఈ ముందు యూపీలో పేరు చూసినాం కదా, యూట్యూబ్లో భార్యను 2 పిల్లలను చంపేసినాడు. ఏమొచ్చింది వానికి? వాళ్ళేమో చచ్చిపోయినారు, వీడేమో జరిగిపోయినాడు. వీనికి జీవితానికి పరమార్థం ఏమిటి? పరమార్థం జైల పగ తీర్చుకోవడము పరమార్థమా? అలా అయితే వాడైపోయాడు. వాడు అదేగిన ఇది దైవ నిర్ణయము, ఇది దైవ నిర్ణయము అని వాడు గురువు దగ్గరికి వచ్చింటే గమ్యమే మారిపోయేది. గమ్యమే మారిపోయేది. ఎందుకు అంటే ఇప్పుడు మన భార్య ఉన్నది, మన పిల్లలు ఉన్నారు, మన తల్లి ఉన్నది, మన తండ్రి ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు పుట్టించినారు? దేవుడు పుట్టించాడు. మనం పుట్టించినామా? మన పిల్లలను మనం పుట్టించినామా? ఒక తల వెంట్రుకన్నా చేయగలమా? మనం చేయలేదు. మనం పుట్టించలేదు. వాళ్ళు మన మాట ఎందుకు వింటారు? వినగలరు. ఎవడైనా సరే, భార్య అయినా మన మాట ఇందు ఇష్టం వచ్చినంతే వింటాలి. అంటారు వాళ్ళ కాదు ఏమంటారు? విన్నంతసేపు వింటాది. లాస్ట్ ఇది కాదు బా, ఇట్లా కాదు, నీకు మైండే లేదే అంటుంది. ఎందుకు? ఆమె కాదు అనిందది, ఆమె మెదుడులో దేవుడు వేస్తున్నాడు. దేవుడు వేస్తున్నప్పుడు మనమేం చేయాలి? సైలెంట్ అయిపోవాలి. ఓహో ఇది దైవ నిర్ణయం అని నువ్వు సహనం వహిస్తే నువ్వు ఒక యోగి అవుతావు. ఏమవుతావు? ఒక యోగి అవుతావు. ఒక గురువు చరిత్రలో వస్తాయి, గురు చరిత్రలో వస్తాయి, పుస్తకాలు వస్తాయి. ఎప్పుడు 500 సంవత్సరాల కింద పుస్తకాలు ఉన్నాయి కొన్ని. దాంట్లో ఒక గురువు పెళ్ళాన్ని ఎప్పుడు తీస్తానంట. ఏం పనికి నువ్వేంటి గురువు అయ్యా? నువ్వు గురువు అంటావు, నువ్వేం గురువు? చూడు ఆయన చూడు ఏం గురువు, ఈయన చూడు ఏం గురువు, ఏమి దగ్గర మహత్యాల్లో గీయాత్యాల్లో ఏమీ లేదు నీ దగ్గర అంటారు. ఇంకా వీడు ఆలోచించాడు, లాభం లేదురా అని ఊరి పెట్టిపోయానంట. ఊరి పెట్టిపోయి ఆకాశంలోకి ఎగిరినాడు. ఎగిరి ఇంటి పైన చూసినాడంట. ఇక ప్రజలంతా చూస్తారు, చూడు ఎవరు మంచి ఆకాశం పైన ఎగురుతున్నారు, గురువు గారు ఆకాశం పైన ఎగురుతున్నారు, ఆకాశం పెరుగుతారు. ఒక తూరి ఎట్ట పోయినాడంట. మళ్ళా 2వ తూరి ఇటు వచ్చినాడంట. అందరు చూసిపోయినట్టు ఇక దిగి వీళ్ళ భార్య కూడా చూసింది. భార్య ఇంటికి వచ్చిన వచ్చి ఏంది నువ్వేంది, నువ్వు గురువేనా? ఎవరో చూడు ఆకాశం పైన ఎగిరినాడు, 2 తూళ్ళు ఈ పక్కకు ఆ పక్కకు పోయినాడంటే ఇది తరిగా నన్ను చూసినట్లే అనుకుని అది నేనే ఏమని అంట, నువ్వే కదూ ఎవరు నాకు తెలుసు, నువ్వే సొట్టగా ఎగురుతుంటే నీకు ఎగరడం కూడా చేత కాదేమి నీకు అని అనుకునే నేను అప్పుడే గురువు చేతుల్లో వస్తాయి. ఎప్పుడు మొగుని తప్పుడు పడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి గుణం ఇచ్చినాడు, దాన్ని మనమేం చేయలేము. మనమేం చేయాలి? దానికి సహనం వహించాలి. ఇన్నల్లాహ సహనం వహించే వాళ్ళు ఎంతబడి దేవుడు ఉన్నాడు. మళ్ళా వాళ్ళు అంటారు, మా మొగుడు గబద్ధం ఒక మాట అన్నాము, అదే పక్కింటి ఆమె అయితే ఒక మాట అది నీకు ఏమి పుట్టిదస్తున్నాడు కదా నా కొడుకు, నేను అన్నా మా మొగుడు గమ్మన కొట్టాడు అని అంటారు. అని అనమని కాదు నేను చెప్పేది, నోటి నుంచి జాగ్రత్త అంత మాట పొరపాటున జాగ్రత్త, ఏ మాట ఎంత చేయాలో పోయి ఆ సందర్భోచితంగా జారిపోతుంది. ఆడోళ్ళ నోట్లో నూనె గింజ కూడా నానదంట. అట్లా మాట్లాడుతుంటారు బేజారైనంత వరకు మాట్లాడారు, కొట్టినంత వరకు మాట్లాడతారు. అట్లా కాకూడదు. మనం గురువు కూతుర్లో పెట్టుండాలా. మనకు ఖురాన్లో ఏమంటాడు, వమా అర్తల్నాక ఇల్లా దేవుడు ఏమంటున్నాడు, ఓ ప్రవక్త నిన్ను ప్రపంచ కారుణ్యమూర్తిగా తయారు చేసి పంపినాను. మరి అటువంటి ప్రవక్త అనుచరులం, అటువంటి మహాగురు శిష్యులం
మనలో కరుణ ఉండాల. దేశం శక్తి చూపించడమే పెద్ద విషయం కాదు. పురాణంలో దేవుడు ఏమిటాడు, నిన్ను శక్తివంతునిగా చేసిన మొగుని అంటున్నాడు సూర్యనిత 3వ పద్యంలో. నీకు శక్తివంతునిగా చేసిన స్త్రీని బలహీనురాలుగా చేసినాను. నువ్వు ఆమె మీద తిట్టడం కొట్టడం ఏమన్నా చేసినావు అనుకో, నిన్ను ముందు భూమి మీద అవమానపరుస్తా, మళ్ళీ భూమి లోపల కాలుస్తుంది. నేను ఆమెను బలహీనురాలుగా చేసినాను. పరశురాం, నీకు ఇచ్చే స్త్రీ నా సొత్తు. అది ఏమన్నాడు, నీకు ఇచ్చిన భార్య ఎవరు, నా సొత్తు. నీకు ఇచ్చిన స్త్రీ నా సొత్తు, జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు మనం ఒక దగ్గర పోతాం, ఆ పేన అడుగుతాం, పేన ఇవ్వ అంటాం. వాని పేన మనకి ఇస్తాడు అనుకో, ఆ పేన క్యాప్ తుంచి నిప్పు తుంచినాం అనుకో, వాడు ఏం చేస్తాడు, బలవంతుడైతే పీకుతాడు కదా. పేన రాసుకోమని ఈర వెదవనాయాలంటే మళ్ళీ తుంచి గిచ్చిస్తాడు అని పీకుతాడు అన్నట్టు. ఇక సన్నోడైనా తిట్టుకుంటా పోతాడు. దేవుడు బలవంతుడు, సన్నోడు కాదు. అట్లా నీకు భార్య కానీ ఒక స్త్రీని కానీ నీకు ఇచ్చిన ఆమెను పువ్వుల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నోటి వచ్చి తిట్టడం కొట్టడం చేసినావు అనుకో, మళ్ళీ నేను కొడతా నీకు అంటున్నాడు. కాబట్టి స్త్రీని గురించి సూర్యనిత. నేను చెప్పింది ఆడ దైవ గ్రంథం నుండి విషయాన్ని చెప్పినాను. తర్వాత నీ ఇష్టం, నా ఇష్టం, నాకేం సంబంధం.